ఒకవైపు మేము మీకు 10% పెంచాం ట్యాక్సెస్లో అని జాతీయ స్కీమ్స్లో మన్రేగా లాంటి ఇలాంటి స్కీమ్స్ అన్నిటి కలిపి 69 స్కీములతో పాటు కేంద్రం రాష్ట్రాలకు ఇవ్వాల్సిన నిష్పత్తిని తగ్గించింది. ఒకవైపు తగ్గించి ఇంకోవైపు ఇచ్చామని చెప్తున్నారు. ఇవన్నీ పేపర్లో అంకెల్లో గారిడి తప్ప ఇంతకు మించి ఇంకేం లేదు. సుజనా చౌదరి గారు, ఎంపీ సుజనా చౌదరి, కేంద్ర మంత్రి సుజనా చౌదరి గారు స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడితే ఆయన ఏమంటున్నారంటే, ఒకప్పుడు ఇండియన్ ఎయిర్లైన్స్ ఉండేది, ఇప్పుడు ఇండియన్ ఎయిర్లైన్స్ తీసేసి మనం ఎయిర్ ఇండియా కింద మెర్జ్ చేసాం, అంత మాత్రాన సర్వీసెస్ ఆగిపోయినా సర్వీసెస్ మారిపోయినాయా, ఏమైంది, వెళ్లాల్సిన వాళ్ళు ప్రయాణాలు ఎలాగే చేస్తారు, దీన్ని బేస్ చేసుకొని మీరు అదే కావాలి ఎయిర్ ఇండియా కావాలి అని కూర్చుంటే పిచ్చితనం అని అన్నారు. అలాగే పోస్టల్ లెటర్స్ అన్ని పోయి ఈమెయిల్స్ వచ్చినాయి అని అన్నారు. పేరు మార్చి సర్వీసెస్ ఇంకా స్పీడప్ అయిన తర్వాత ఇంకా పాతకాలం బూజు పట్టిన ఆలోచన విధానాన్ని బూజు పట్టిన ఆలోచనలు మీరు మాట్లాడితే కుదరదన్నారు. సుజనా చౌదరి గారికి నేను అడిగేది, ఆ విమానాలు ఎగురితే మీరు చెప్పే ఎయిర్ ఇండియా విమానాలు, కానీ మీరిచ్చే స్పెషల్ ప్యాకేజ్ విమానం ఆగిపోయింది, నిలబడిపోయింది. అది కేవలం ఒక పేపర్ విమానమే. అది ఎక్కడికి ఎగరదు, కేవలం పేపర్లోనే ఉంది. మీరిచ్చే స్పెషల్ ప్యాకేజీకి చట్టబద్ధత లేదు, ఇవ్వలేదు కూడా. దానికి కారణం కూడా ఈ రోజున మీకు చెప్తాను. నేను మీకు వాళ్ళు ఇచ్చిన ముఖ్యమైన వాటిల్లో పోలవరం ప్రాజెక్టు, వీటన్నిటి గురించి నేను మీకు కొంత విసుగు కలిగించినా కానీ కొంచెం శ్రద్ధతోటి నా మాట వింటే, తర్వాత మన అనంతపూర్ గురించి, మన అనంతపూర్ సమస్యల గురించి, మన అనంతపూర్కి జనసేన ఎలా చేయబోతుంది, ఎలా నిలబడబోతుంది, రాయలసీమ కరువు గురించి మనం ఎలాంటి పోరాటం చేయబోతున్నాం, వాటి గురించి మాట్లాడుతాను. వాటికి వెళ్ళబోయే ముందు వారు ఏదైతే స్పెషల్ ప్యాకేజ్ అనౌన్స్ చేశారో దాని గురించి మాట్లాడతాం. స్పెషల్ ప్యాకేజ్ గురించి చదివి సైట్ కూడా వచ్చేస్తుంది, అంత చదివాను. నా కళ్ళజోడు కేంద్ర ప్రభుత్వాన్ని కొంత గ్రాంట్ అలౌ చేయమని కోరుకుంటున్నాను. ఈ పోలవరం ప్రాజెక్టు ఒక 3 రకాల ప్రాజెక్ట్. ఇది ఒక 7.5 లక్షల ఎకరాలకి వ్యవసాయ అవసరాలకి డ్యాముల ద్వారా, కాలువల ద్వారా నీళ్లు, అలాగే ఒక 900 పైచిలకు మెగావాట్ల కరెంటు ఉత్పత్తి చేసేది, 500 పైచిలకు గ్రామాలకి 28 లక్షల ప్రజలకి తాగునీరు, పారిశ్రామిక అవసరాలు, అలాగే ఇంకేదైనా మిగులు నీరు ఉంటుంది కృష్ణా రివర్ బేసిన్కి వెళ్ళాలి, అన్నిటికీ కలిపి వాళ్ళు వేసిన బడ్జెట్ 16,000 కోట్లు. దాంట్లో వాళ్ళు చాలా పక్కాగా రాశారు. ఇక్కడ కేవలం కేంద్రం ఇచ్చేది ఇరిగేషన్ పద్ధతి, ఇరిగేషన్ ప్రాజెక్టుగా ఇస్తాం, దానికి ఎంత ఖర్చు అవుద్దో దానికి 100% ఇస్తాం తప్ప మిగతా వాటికి కాదని చెప్పి చాలా క్లియర్గా రాశారు. ఇది అన్ని లెక్కలు వేసుకొని చూస్తే ఆల్రెడీ ప్రభుత్వం, అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఖర్చు కానీ 5,000 చిల్లర, ఇంకా అంతకుముందు కేంద్రం ఇచ్చిన గ్రాంట్తో కలుపుకొని వాళ్ళు ఈరోజు కేంద్రం నికరగా ఇచ్చేది 8,000 కోట్ల మటుకే. దీనికి వాళ్ళు నేషనల్ ప్రాజెక్ట్ అని పేరు పెట్టారు. కేవలం వాళ్ళు చెప్పేది మేము ఇవ్వగలిగేది ఇరిగేషన్ ప్రాజెక్టు తప్ప ఇంకా దేనికి కాదని తేల్చి చెప్పారు. మరి ఏ విధంగా పోలవరం ప్రాజెక్టుకి జాతీయ స్థాయి ప్రాజెక్టు అయిందో నాకు ఈ రోజుకి అర్థం కావట్లేదు. దానికి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం సమాధానం చెప్పి తీరాలి. ప్రత్యేకించి ఇక్కడ రాశారు, ద సెంట్రల్ గవర్నమెంట్ విల్ ఫండ్ ద పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇన్ ద ఫాలోయింగ్ మేనర్.
It will provide 100% of the remaining cost of the irrigation component only of the project అని రాశారు. ఇది మీరు చాలా భయంకరంగా వంచిస్తున్నారు. మీరు నేషనల్ ప్రాజెక్ట్ అని చెప్పి కేవలం ఫుల్ ఫ్లెడ్జ్డ్ తీసుకోవట్లేదు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుందో నేను అడుగుతున్నాను మిమ్మల్ని. అలాగే ట్యాక్స్ బెనిఫిట్స్ ఇచ్చామంటున్నారు. దీనికి చట్టబద్ధత కల్పించామంటున్నారు పరిశ్రమల స్థాపనకి. మీరు ఈ ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇచ్చాం, మీకు ట్యాక్సులు ఇచ్చాం, పరిశ్రమలు చాలా వచ్చేస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర తెలుగుదేశం ప్రభుత్వం వెనుకబడిన జిల్లాలు, ముఖ్యంగా రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో పరిశ్రమలు పెడితే మీకు ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇస్తామని చెప్పారు. మీకు పేపర్ మీద ఈ మాట చెప్పడానికే మీకు 2.5 సంవత్సరాలు పట్టింది. 2.5 సంవత్సరాలు పట్టింది ఈ మాట చెప్పడానికి. అలాంటిది ఒక పరిశ్రమ పెట్టి అది ఉత్పత్తి స్థాయికి వెళ్ళాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఇదంతా మీరు చేసేది మోసం కాదా? ఇది రేపొద్దున ఏమంటారు మీరు? మేము ఇచ్చాం కానీ రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా స్పందించలేదు, వెనుకబడిన జిల్లాలో ఎక్కడ పరిశ్రమలు పెట్టాలో గుర్తించలేదు అని చెప్పి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు. తిరిగి మనకి మొండి చేయి చూపిస్తారు. రేపొద్దున కేంద్రాన్ని అడిగితే వాళ్ళు ఏమంటారంటే మేము ఇచ్చాం కానీ మీ వాళ్ళు యూటిలైజ్ చేసుకోలేదు అంటారు. ఇన్ని రకాలుగా వంచిస్తున్నారు మనల్ని. ముఖ్యంగా మనకు అనంతపురంలో పరిశ్రమలు పెట్టాలంటే నీళ్లు కావాలి. సుక్క నీరు లేని కరువు కోరల్లో తల్లడిల్లే అనంతపురికి పరిశ్రమలు రావాలంటే నీరు లేకుండా ఎలాంటి పరిశ్రమలు పెడతారు? ఇక్కడ ఇంతమంది ఉన్న యువతకి ఎలాంటి ఉద్యోగాలు ఇస్తారు? ఇది వాళ్ళు చెప్పేది. అలాగే మేము కడపలో కానీ ఇంక మిగతా చోట్ల కానీ ఇక్కడ స్టీల్ పరిశ్రమలు పెట్టే ఆలోచన ఉంది. అలాగే హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కానీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా రిఫైనరీలు పెడతామని చెప్పి పరిశీలిస్తున్నాం, చూస్తాం అని చెప్పి మనకి ఇక్కడ పేపర్ మీద మాట. మహారాష్ట్ర ప్రభుత్వానికి కొంకణ్ ప్రాంతంలో అక్కడ ఆల్రెడీ రిఫైనరీ కోసం చర్యలు చేపడతా ఉన్నారు పెట్టడానికి. ఇది వాళ్ళకి మనం చేసేది. మనకేమో పేపర్లో పక్క రాష్ట్రాల్లో వాస్తవ రూపం దాలుస్తున్నాయి. ఇది వాళ్ళు చేసేది మనకి. కాంగ్రెస్ నాయకులు ఇస్తామని చెప్పి కొన్ని సంవత్సరాలు నాంచి కొన్ని వందల మంది బలిదానాల తర్వాత తెలంగాణ ఇచ్చారు. మీరు సెపరేట్ స్టేటస్ తెస్తామని చెప్పి ఈరోజు మొండి చేయి చూపిస్తున్నారు. మీరు ఇలా ప్రజలను వంచే కాడికి మీకు అండగా మేము నిలబడ్డ భారతీయ జనతా పార్టీకి తేడా ఏంటి? భారతీయ జనతా పార్టీ నాయకులకి చెప్తున్న, రాష్ట్ర నాయకులకి, జాతీయ నాయకులకి, దయచేసి మమ్మల్ని మోసం చేయొద్దు, మా మనోభావాలతో ఆడుకోవద్దు, మా ఆత్మగౌరవం దెబ్బతీయొద్దు. మీరు ఇవ్వకూడదు అనుకుంటే చెప్పండి, మేము మీకు స్పెషల్ స్టేటస్ ఇవ్వం. మేము దానికి ఎలా స్పందించాలో మేము దాని తగు రీతిలో స్పందిస్తాం. కానీ మీరు దయచేసి మీరు ఈ అంకెల గారడితోటో మీ మాటల గారడితోటో దయచేసి దీన్ని వంచకండి, ప్రజల్ని వంచకండి. మీరు విషయాల్ని నాంచి వస్తువులు మెత్తబడతాయో కానీ మీరు ఇలాగే మోసం చేసి నానిస్తే మా ప్రజల హృదయాలు, మా మనసులు గట్టిపడతాయి. గట్టిపడ్డ మనసులు ఎలాంటి స్థాయికైనా వెళ్తాయి. దయచేసి కేంద్ర నాయకులు కానీ వారిచ్చిన స్పెషల్ ప్యాకేజీని అప్రిషియేట్ చేస్తున్న రాష్ట్ర తెలుగుదేశం ప్రభుత్వ నాయకులు కానీ దీన్ని గుర్తించాలి. ప్రజల్లో కోపతాపాలు, భావావేశాలు స్థాయి పెరిగే దాకా దీని విషయాలు తీసుకురాకండి. దయచేసి దీన్ని ఇప్పుడే సరిదిద్దండి. మా భావావేశాలతో మీరు ఆడుకోకండి, మా మంచితనంతో మీరు ఆడుకోకండి, మా ప్రేమతో, మా అభిమానంతో మీరు ఆడుకోకండి.